అల్లూరు జిల్లా పెద్దపాడు గ్రామంలో పాఠశాల భవనం అసంపూర్తిగా ఉండడంతో విద్యార్థులు కంకర నేలపై చదువులు కొనసాగిస్తున్నారు. సుమారు 26 మంది పిల్లలు చదువుతున్న ఈ పాఠశాలలో భవనం పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో రహదారి సౌకర్యం లేక పాఠశాలలు నెలల తరబడి మూతపడుతుండగా అత్యవసర సేవలు కూడా గ్రామానికి చేరుకోవడం కష్టంగా మారింది. ఇక వెంటనే అధికారులు స్పందించి పాఠశాల భవనం, రహదారి, బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని గ్రామస్తులు, గిరిజన విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. మరి స్కూల్ మరి మనకు బాగా ఉండాలా? నమస్తే అండి, నా పేరు బూడిద మాధవరావు. నేను అల్లూరు జిల్లా గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు పెదబైలు మండలం గిన్నెలకోట పంచాయతీ గ్రామంలో గ్రామస్తుల యొక్క సమాచారంతో ఈరోజు ఈ గ్రామానికి సందర్శించడం జరిగింది. కూడా ఇప్పటి వరకు కూడా దీని అనేది ఇది చాలా బాధాకరం అనేది మేము తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఒక పిల్లవాడు పై స్థాయికి వెళ్ళాలన్నా కూడా ఏదైతే కింది తరగతిలో ఉందో కింది స్థాయిలో ప్రాథమిక స్థాయిలో వీడు సక్రమంగా నేర్చుకుంటేనే వీడు పై స్థాయికి వెళ్ళగలడు. కావున ఈ క్రింది స్థాయిలో వీడు ప్రాథమిక స్థాయిలోనే సరిగ్గా పాఠాలు నేర్చుకోకపోవడం వల్ల వీడు వెళ్ళేటటువంటి గమ్యం కూడా వెళ్ళలేకపోతున్నాడని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ కూడా సందర్శించడం లేదండి. ఇక్కడ వారు స్వయంగా వచ్చి సందర్శిస్తే ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటనేది వారికి కూడా తెలుస్తుంది. కావున ఇప్పటికైనా ఈ సంబంధిత అధికారులు ఈ పెదపాడు గ్రామంలో వచ్చి ఈ పాఠశాలలో ఈ పిల్లలు పడేటటువంటి బాధని మీరు ఒకసారి చూసి గుర్తించి పాఠశాల భవనం అనేది పూర్తి స్థాయిలో మీరు నిర్మించాలని చెప్పి ఈ రోజు మేము గిరిజన విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామని ఈ రోజు మీకు డిమాండ్ చేయడమే కాదు, మేము హెచ్చరించడం కూడా జరుగుతుందని మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మా ఊరు పెద్దపాడు. నా పేరు నలుగురు చిన్నమ్మి. నేను ఈ స్కూల్ గురించి, పెద్దపాడు స్కూల్ గురించి ఏదో తెలిసినది లేకుండా ఒక 2 ముక్కలు చెప్తాను. ఈ స్కూల్ బ్రిడ్జి